పూజలు అప్పుడు అవనివ్వండి, ఫంక్షన్లు అప్పుడు అవనివ్వండి, చిలకలు తయారు చేస్తాం కదా. సో ఆ చిలకలు తయారు చేసుకోవడం ఎలాగా అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు ముందుగా చెప్తానండి. అయితే చిలకలు తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే, మనకి కొబ్బరి పీచు దొరుకుతుంది కదండి రెగ్యులర్గా. సో అలాంటి కొబ్బరి పీచు, అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే ఈ దారం మగ్గాలకు వాడే దారం అనమాట. ఇది చాలా అంటే చాలా టైట్గా ఉంటుంది. అలాగే కొబ్బరి ఆకులు, అలాగే గన్నేరు పువ్వుల ఆకులు, అలాగే మందార ఆకులు, స్టిక్కర్, అలాగే ఇంకోటి ఏంటంటే మూతికి రెడ్ కలర్ వేస్తాం కాబట్టి నేనైతే ట్యాబ్లెట్ వాడేసిన ట్యాబ్లెట్స్కి రెడ్ కలర్ ఉన్న కవర్ ఉంటుంది. సో ఆ కవర్ అయితే తీసుకున్నాను. కొంచెం మనకి గుండు సూదులు అవసరం ఉంటుంది అనమాట అండి. అలాగే గ్రీన్ కలర్ ఆకులు చుట్టేటప్పుడు మనం వైట్ కలర్ థ్రెడ్ వేస్తే కొట్టొచ్చినట్టు కనబడుతుంది కాబట్టి గ్రీన్ కలర్ దారం కూడా తీసుకోవాలండి. సో నేను ముందుగా ఏంటంటే కొబ్బరి పీచుని చిలక తలకి సరిపడగా ఉండేలాగా ఒక చిన్న సైజు ఇదైతే మెలితిప్పి పట్టుకున్నాను అనమాట అండి. ఇలా పట్టుకున్న తర్వాత చిలక తల వచ్చే ఆకారంలో మనం ఏంటంటే ఈ కొబ్బరి పీచుని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ దారంతో దాన్ని శుభ్రంగా టైట్గా కట్టుకోవాలన్నమాట అండి. ఇంకోటి ఏంటంటే మనం ఇలా చిలక తయారు చేసేటప్పుడు గుల్లగా కాకుండా కొంచెం గట్టి మోతాదులోనే తయారు చేసుకున్నాం అనుకోండి, ఇలా మనం తయారు చేసి ఒకసారి పెట్టుకుంటే కనుక ఎప్పుడైనా మనకి పూజలప్పుడు త్వరగా మనం ఇట్లాగా ముందు రోజునే ఈ ఆకులు అవి కట్టుకున్నాం అనుకోండి, కొబ్బరి పీచు ఏంటంటే మనకి తడిని కూడా అలా హోల్డ్ చేసి పెడుతుంది అనమాట. ఎందుకంటే మనం మొక్కలు పెంచేటప్పుడు ఎక్కువగా నర్సరీల్లోనే అవనివ్వండి, మన ఇంట్లోనే అవనివ్వండి, కోకోపిట్ వాడతాం కదా. సో ఈ కోకోపిట్ అంతా వచ్చేది కొబ్బరి పీచులో నుంచే కాబట్టి మనం ముందు రోజే తయారు చేసి పెట్టుకుని వాటిలో నీళ్లు పోసి అట్టే పెట్టుకున్నాం అనుకోండి, మర్నాడు పూజ టయానికి అవి ఫ్రెష్గా ఉంటాయన్నమాట, ఆకులు అవి ఒళ్ళిపోకుండా. అందుకని చెప్పి కొబ్బరి పీచుతో మనం ఈ చిలకని ప్రిపేర్ చేసేటప్పుడు గుల్లగా కాకుండా ఖచ్చితంగా అవి మందంగా ఉండేలాగే తయారు చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే అది మనకి ఏ షేప్ కావాలి, ఎలా కావాలి అనేది మనం మెయిన్గా వీటిని ఫిగర్ అవుట్ చేసుకునేటప్పుడే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇంచుమించుగా మనకు ఒక్కొక్క చిలక తయారు చేయడానికి పావు గంట, మహా అయితే 20 నిమిషాలు అనమాట. అంతకన్నా అయితే పట్టదు. ఎందుకంటే 20 నిమిషాలు టైం పడుతుంది అంటే ఈ కొబ్బరి పీచు అంతా కూడా ఇప్పటికిప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి 20 నిమిషాలు టైం పడుతుంది. లేకపోతే కనుక మనం ఈ పీచు ఆల్రెడీ తయారు చేసేసుకుని ఉంటే కనుక ఇంచుమించుగా 10 నిమిషాలు, నిదానంగా చేసుకుంటే పావు గంట అనమాట అండి. ఈ ఆకులు ఇవన్నీ కూడా కలిపి ఇంకా మనకి క్లియర్గా ఇంకా నీట్గా అందంగా రావాలి అని అనుకుంటే కనుక ఒక పావు గంట పడుతుంది ఒక్కొక్క చిలక తయారు చేయడానికి. అయితే ఏంటంటే నేను ఇలా చిలక తయారు చేసేటప్పుడు నేను తయారు చేసే చిలక నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా దీంట్లో ఏదైనా వెరైటీ ఉందా అనేది కూడా నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. అలా సెర్చ్ చేసినప్పుడు నాకు ఏంటంటే కొన్ని వీడియోస్ చూశాను. కొంతమంది అయితే నార్మల్గా, కొంతమంది మామిడాకులతో చేశారు, ఇంకొంతమంది డిఫరెంట్ ఆకుని కూడా మడిచి డిఫరెంట్ షేపుల్లో చేశారు, రకరకాలుగా చేశారు. అయితే ఇంకొంతమందికి ఏం చేశారంటే నేను అందులో చూసిన ఆకు ఏమనిపించిందంటే నాకు నిద్రగన్నేరు చెట్టు ఆకులా అనిపించింది అనమాట. ఈ నిద్రగన్నేరు చెట్టు ఏంటంటే మనకి రోడ్ సైడ్ ఉంటుంది, ఇంచుమించు చాలా హైట్ ఉండి దాని పైన అంతా కూడా మనకి ఒక గొడుగు షేప్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. దాని పువ్వులేమో ఇలా దారాలు పోగుల్లా ఉండి కిందనంతా వైట్, పైనేమో లైట్ పింక్ కలర్లో ఉంటాయి దాని పువ్వులు కూడా. అయితే ఏంటంటే ఈ నిద్రగన్నేరు ఆకుల్ని చిలక అంతా కవర్ చేశారు అన్నట్టు అనిపించింది అనమాట. ఏంటంటే జనరల్గా నిద్రగన్నేరు చెట్లు ఆకులు అనేది చిలకని ఎప్పుడు తయారు చేసుకోకూడదండి. ఎందుకంటే అది నిద్రగన్నేరు చెట్టుతో చేస్తే ఇంట్లో మనకి లక్ష్మి ఉండదు అని చెప్పి పెద్దలు ఎప్పుడో చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నాకైతే తెలీదు. అలా అయితే చేసుకోకూడదనే చెప్పారు. సో నేను ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను అనమాట. అది నమ్మిన వాళ్ళు
నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు. దాంట్లో వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. దీని గురించి అయితే నాకు మా పెద్దోళ్ళు అయితే ఒక కథ కూడా చెప్పారండి. అది కథో నిజమో వాస్తవం అయితే నాకు తెలీదు. కాకపోతే నిద్రగన్నేరు చెట్టు అనేది ఇంట్లో మనం చెక్క వస్తువులు చేపించుకుంటాం కదా, అంటే తలుపులు అవనివ్వండి, డ్రెస్సింగ్ టేబులే కానీ, మంచాలే కానీ, టేబుల్సే కానీ, బల్లలే కానీ, కుర్చీలే కానీ, మొక్కల పీటలే కానీ, ఇలా ఏ వస్తువులు నిద్రగన్నేరు చెక్కతో చేసుకోరనమాట. కాకపోతే నిద్రగన్నేరు చెట్టు కైవారం కూడా చాలా పెద్దది ఉంటుంది అన్నమాట. అయితే ఈ గన్నేరు గురించి, గన్నేరు చెట్టు గురించి, నిద్రగన్నేరు చెట్టు గురించి కథ ఉంది అని చెప్పాను కదండి. ఆ కథ కూడా ఇందులో చెప్తూ ఉంటాను. అలాగే చిలకను తయారు చేయడం కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అయితే ఈ నిద్రగన్నేరు గురించి కథ ఏంటంటే, ఒక ఇల్లు ఉంటుంది అనమాట. అది ఎప్పుడు పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, చక్కగా ఆయుర ఆరోగ్యాలతో, లక్ష్మితో తొలుతూగుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఇంట్లో ఆ ఇల్లాలు రోజు వంట చేసేటప్పుడు ఏంటంటే కత్తిపీట వాడుతూ ఉంటారు కదండి. అలా కత్తిపీట వాడినప్పుడు కొన్ని రోజులకి ఆ కత్తిపీట చెక్క పోయిందనమాట అండి. అయితే ఏంటంటే భర్తకి చెప్పింది ఆమె, ఇలా కత్తిపీట పోయింది, కొత్తది తీసుకురండి అని చెప్తే ఆయన ఏం చేశాడంటే కాస్త బజార్లోకి వెళ్ళి అటు ఇటు అన్నీ తిరిగేసరికి అన్ని చోట్ల చూస్తున్న తర్వాత అన్ని చోట్ల రేట్ ఎక్కువగా కనిపించి ఎక్కడో కొంచెం రేటు తక్కువగా కనిపించింది. అయితే ఏంటంటే అక్కడ అమ్మేవాడు కొత్తవాడు ఉన్నాడు. సో ఈయన ఏంటంటే ఏదో చూడక మనకి కాస్త తక్కువగానే వస్తుంది కదా అని చెప్పి ఆ కత్తిపీట తీసుకుని వచ్చి భార్యకి ఇచ్చాడు. సో భార్య ఏంటంటే రోజు వంట చేయడం, ఏదోటి చేయడం, రోజు ఆ కత్తిపీట తలుపు పక్కన పెట్టడం. అయితే ఏంటంటే పెరట్లోకి వెళ్ళే దగ్గర గడప, అయితే ఈ తలుపు పక్కన ఉన్న ఈ కత్తిపీట రోజు అర్ధరాత్రి వీళ్ళందరూ పడుకున్న తర్వాత 12 దాటాక మాట్లాడుకునేవారు అనమాట. అయితే ఈ గడప అనేది, అసలు ఈ ఇంట్లోకి నువ్వెలా వచ్చావు అని అడిగితే, నేను ఎలా రావడం అంటే నన్నైతే ఈ ఇంటి యజమానే తీసుకొచ్చాడు ఈ ఇంట్లోనంటే అని కత్తిపేట చెప్పేదనమాట. ఈ గడప అడిగేదనమాట. ఈ గడప అనేది ఆ మహాతల్లి రోజు నాకు పసుపు కుంకుమ రాసి నన్ను పూజ చేసి నాకు రోజు దండం పెట్టుకుంటూ ఉండేది అని చెప్పి ఇలా రోజు మాట్లాడుకుంటాయి అనమాట గడప కత్తిపేట కూడా. అయితే గడప అడుగుతూ ఉంటుంది రోజు గడప అడిగేది ఒకటే క్వశ్చన్, ఈ ఇంట్లోకి నువ్వు ఎలా వచ్చావు, ఎలా రాగలిగావు, ఇప్పటి వరకు ఈ ఇంటిని ఇంకా ఇలాగే ఎందుకు వదిలేసావు అని అడుగుతూ ఉంటుంది. అయితే ఈ కత్తిపేట అంటది, ఈ ఇల్లు ఏంటంటే ఈ ఇంట్లో ఈ పాడి పంటలు ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏంటంటే ఆవు ఉంది, ఆ ఆవు జాలి మచ్చలతో ఉంది, అందుకని చెప్పి ఆలోచిస్తున్నాను. ఆ ఆవు ఈ ఇంటిని అంతటిని సంరక్షిస్తుంది, అలాగే ఈ ఇంటి ఇల్లాలు చేసే పూజా కార్యక్రమాలు అన్నీ రక్షించడంలో నా శక్తి ఏమీ పనిచేయక నేను ఎలా ఉన్నాను, లేకపోతే వీళ్ళందరినీ కూడా ఇప్పుడున్న ఈ ప్రశాంత వాతావరణం అంతా లేకుండా చేయడానికి నాకు ఎంతో కాలం పట్టదు అని రోజు మాట్లాడుకుంటూ ఉండేవన్నమాట. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒకరోజు ఎందుకో కానీ మొత్తానికి ఆ ఇంట్లో ఇల్లాలైతే ఈ గడప ఈ కత్తిపీట మాట్లాడుకోవడం విన్నదనమాట. విన్న తర్వాత అమ్మో ఇది ఏంట్రా అని ఒకసారి తీక్షణంగా మళ్ళీ ఆ కమ్మరతన్ని పిలిపించి ఒకసారి ఏంటి అని అడిగితే, ఈ కత్తిపీటని నిద్రగన్నేరు చెక్కతో తయారు చేశారండి, ఇది ఇంటిలో ఉండకూడదు కాబట్టి దీన్ని తీసేసేయండి అని చెప్పిన తర్వాత ఆ కత్తిపీటను తీసేసారనమాట. తీసేసిన తర్వాత వాళ్ళు ముందు బాగున్నారు, ఆ కత్తిపేట వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, ఆ కత్తిపేట తీసేసిన తర్వాత కూడా బాగానే ఉన్నారు. అయితే ఏంటంటే మధ్యలో ఏమీ జరగకుండా ఆ ఇంటిని కాపాడింది ఏంటంటే ఆ జాలి మచ్చల ఆవు కాపాడింది అని అంటారనమాట అండి. అయితే దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది నాకైతే తెలీదు. కాకపోతే ఈ కథ నాకు ఇలా ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క పాయింట్లో గుర్తుండిపోతుంది కదా, సో నాకు ఈ కథ అలా గుర్తుందనమాట. అందుకని చెప్పి ఈ చిలకను తయారు చేసే లోపల నేను ఈ కథను కూడా చెప్పాలి అని అనుకున్నాను. ఎందుకంటే మనకు అవి పోనీ ఆ చెట్టు ఏదైనా ఉంటుందంటే చాలా చల్లని గాలి ఇస్తుంది, చాలా మంచి వాతావరణం ఉంటుంది ఆ చెట్టు చుట్టూరు కూడా. కానీ ఎందుకో మరి ఆకులను కానీ పువ్వులను కానీ అలాగే ఆ చెట్టు కొమ్మలను కానీ
వీటిని మనకి ఎందుకో ఇంట్లో కానీ పూజలో కానీ వాడరు. నాకెందుకో వాళ్ళు తయారు చేసిన చిలకకి అయితే ఆ నిద్రగన్నేరు ఆకులను వాడారేమో అని అనిపించింది అనమాట. చిలకే కాదండి, వీటికి కూడా ఆ ఆకులు వాడకూడదు. అయితే ఆ ఆకులకు బదులుగా మనం తులసి వాడుకోవచ్చు, మందారాకులు వాడుకోవచ్చు, మామిడాకులు వాడుకోవచ్చు, పారిజాతం ఆకులు వాడుకోవచ్చు, మారేడు దళాలు వాడుకోవచ్చు. ఇవన్నీ ఎందుకంటే చక్కగా కరివేపాకు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే చిలకలు అనేవి అలంకారంగా మనం పెట్టుకుంటాం కాబట్టి ఏ ఆకులైనా వాడచ్చు. కానీ నిద్రగన్నేరు ఆకులు అయితే వాడకండి. దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకు తెలియనప్పుడు మనం వాడి దాంట్లో ఉన్న నష్టం ఏంటి సుఖం ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే లేదు కదండి. మన పెద్దోళ్ళు చెప్పిన మాట వినడం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు కదా నా ఉద్దేశం అన్నమాట అండి. ఇలా ముందుగా సన్నంగా ఒక కొబ్బరాకు చీరుకొని మనం తాటాకు బొమ్మలు చేసేవాళ్ళం కదండి. అలా చిలక మెడకి సరిపడే ఒక చిన్న తాటాకు తోటి మెడకి చుట్టడం కోసం ఒక రిబ్బన్లా తయారు చేసుకోవాలన్నమాట. అలా రిబ్బన్లా తయారు చేసుకున్న తర్వాత ఒక అరడజను కొబ్బరి ఆకులు సన్నగా చీరుకుని దాని తలకి అంతా కవర్ అయ్యేలాగా గ్రీన్ కలర్ వచ్చేలాగా ఆకంతా కూడా మడిచి పట్టుకుని ఇది ఏదైతే ముందుగా మనం బెల్ట్లా తయారు చేసామో దాన్ని అయితే మెడ చుట్టూరు కవర్ చేయాలన్నమాట అండి. అంటే మనం వేసి పట్టుకున్న కొబ్బరాకులు చెక్కు చెదరకుండా ఉండేలాగా ఈ ముందుగా తయారు చేసిన ఈ కొబ్బరి బెల్ట్తో దాన్ని అయితే చుట్టేయాలన్నమాట. అలా చుట్టేసిన తర్వాత చిలకకి ఎప్పుడు కింద నుంచి పైకి రావాలన్నమాట అండి. అంటే ముందుగా ఏంటంటే గన్నేరు చెట్టు అండి, నిద్ర గన్నేరు చెట్టు కాదు అది, ఇది గన్నేరు పువ్వులు అనమాట. ఈ పువ్వులు మనం పూజలో వాడుకుంటాము. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముద్ద గన్నేరు పువ్వులు పెట్టింది పేరు అనమాట. ఆయన ముద్ద గన్నేరు పువ్వులతో అష్టోత్తరం చేస్తే ఆయనకి చాలా ఇష్టం అనమాట. అయితే ఈ గన్నేరు ఆకులు తీసుకున్నాను అనమాట అండి. ఈ గన్నేరు ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్ దారం వాడుతున్నాను నేను ఇప్పుడు, వైట్ కలర్ దారం మానేసి ఈ గన్నేరు ఆకులన్నీ కూడా తోకకు చుట్టాలన్నమాట అండి. అంటే మనకి ముందుగా ఏంటంటే చిలక తయారు చేసినప్పుడు తల ముందు ప్రిపేర్ చేసేసుకుని తోక దగ్గర నుంచి పైకి వెళ్ళాలన్నమాట అండి. ఎందుకంటే అప్పుడు ఆకులు స్టెప్ వన్ మనకి దారాలు కనబడకుండా నీట్గా ఆకులే కనిపిస్తాయండి. అప్పుడు చూడడానికి చిలక కూడా అందంగా ఉంటుందన్నమాట. నేనైతే మందారాకులు తీసుకున్నానండి. మందారాకులన్నీ కూడా మనకి ఏంటంటే ఇలా దూసిన వెంటనే ఊడొచ్చేస్తాయి అన్నమాట. సో మందారాకులన్నీ నేను ఒకసారి ఇలా ఫాస్ట్గా దూసేసాను అనమాట. దూసేయగానే ఆకులన్నీ ఈజీగా వచ్చినాయి. సో మన ఈ చిలకకి ఎక్కడ ఏ ఆకు సూట్ అవుతుందో అనేది చూసి ఎంచుకుని సెట్ చేసుకుంటూ మనం దారం అనేది రౌండప్ చేసుకుంటూ పైకి రావాలండి మెల్లగా. సెట్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా చేసేవాళ్ళు ఒకసారి కొత్త అనిపించవచ్చు కానీ రెండోసారి చేసేటప్పుడు ఈజీగానే అనిపిస్తుంది. ఇలాగా 4-5 ఆకులు ఒకేసారి పెట్టుకుని అన్నీ పట్టుకోగలిగితే కనుక అలా పట్టేసుకుని దారం తిప్పుకోవచ్చు. లేకపోతే ఒక 2 ఆకులన్నా పెట్టి మనం దారం తిప్పుకుంటూ వెళ్ళామనుకోండి అందంగా కనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ దారం తిప్పేటప్పుడు ఆకులు తెగిపోయేంత స్ట్రాంగ్గా తిప్పేయకూడదండి. జస్ట్ అవి అలా నిలబడేలాగా తిప్పుకుంటూ ఉంటే మనకి ఆకు అనేది చిరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చిలకి ఇలాగా పైన ఆకులు వేసి తిప్పేటప్పుడు ఆకులు అయితే కొంచెం ఎక్కువే పడతాయండి. సో అలా పడే అంటే మనం చేసుకున్న చిలక బాడీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలా నిజంగా ఎక్కువ ఆకులు వేసి తయారు చేసుకుంటే కనుక చిలక అనేది ఇంకా అందంగా ఉంటుంది. బట్ ఏంటంటే నేను కొన్ని ఆకులు తీసుకున్నాను, ఆ ఉన్న ఆకుల్ని అడ్జస్ట్ చేసి అయితే ఈ చిలకను తయారు చేసేస్తున్నాను అనమాట అండి. ఎలాగో రామ్ చిలకల గురించి అయితే మాట్లాడుతున్నామండి. అయితే ఇలా చిలకల గురించి చెప్పాలి అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లికి ఈ చిలకలను తయారు చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అన్నమాట. అంటే ఆండాళ్ళ తల్లికి ఎప్పుడు చిలకని ఆవిడ పక్కన చిలక ఎప్పుడు ఉంటుందన్నమాట. అంతేకాదండి మనకి మధుర మీనాక్షి దేవాలయంలో కూడా అమ్మవారికి చిలక ఉంటుందన్నమాట. అయితే ఈ చిలకని శ్రీవిల్లిపుత్తూరులో ఒక వంశీకులు మాత్రమే తయారు చేసి దేవాలయానికి ఇస్తారనమాట. అంటే ఈ చిలకను అందరూ తయారు చేసేసేది కాదు, అలా అందరూ ఈజీగా తయారు చేసే చిలక అయితే కూడా కాదనమాట అండి. కేవలం ఒక వంశీకులు మాత్రమే తయారు చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిలకను నేను ఫస్ట్ టైము
కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కళ్యాణానికి చూశానమాట అండి. అక్కడ చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది ఈ చిలక భలే ఉంది అని అంటే అప్పుడు చెప్పారనమాట అండి. కళ్యాణం అయిపోయాక పంతులు గారు అన్నారనమాట, ఈ చిలకలు కళ్యాణానికి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపిస్తారమ్మా అని చెప్పారు ఆయన. అబ్బా అనుకున్నాను నేను. అయితే ఆ చిలక ఎలా ఉందంటే అచ్చంగా రామచిలక ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోనే ఉంటుంది. అయితే ఆ చిలక ప్రత్యేకత ఏంటంటే అక్కడ చిలకని నాకు ఆ చిలకను చూసిన తర్వాత అసలు ఆ చిలకని ఎలా తయారు చేశారు, దాని విధానం ఏంటి అనేది తెలుసుకోవాలని అయితే నేను చాలా ట్రై చేశాను అనమాట. అయితే అది చాలా వరకు వేరే లాంగ్వేజ్లో ఉండడం, తర్వాత దాని వీడియోస్ అనేవి చాలా తక్కువ రిలీజ్ అవ్వడం అలా అయినాయి. బట్ ఏంటంటే అక్కడ నాకు తెలిసిన పరిజ్ఞానం అంతా వాడి మొత్తానికి అదైతే ఎలా తయారు చేశారు అనేది ఒక్క ఐడియాకు అయితే ఏదో వచ్చాను. బట్ అది నిజమో కాదో కూడా నాకు పూర్తిగా తెలియదండి. అయితే ఇప్పుడు నేను ఈ చిలకను తయారు చేయడానికి కొబ్బరి పీచు వాడాను. అయితే శ్రీవిల్లిపుత్తూరులో చిలకకి అయితే కనుక అరటి నార పీచు వాడతారనమాట. అయితే ఆ ఆకులు మనం ఇక్కడ కొబ్బరి ఆకులని మందారాకులు పెడుతున్నాం, కాకపోతే వాళ్ళు ఆముదం ఆకులను వాడినట్టుగా అనిపించింది నాకు. ఆ ఆకు చూస్తే ఆముదం ఆకులు అనిపించింది. అయితే రామచిలక ముక్కుకి దానిమ్మ తొక్కను వాడారు. అలాగే కళ్ళకి అసలు ఏమి పెట్టలేదు, కళ్ళుకి ఏమి పెట్టినట్టు అనిపించలేదు. కాకపోతే దానిమ్మ తొక్క అయితే మాత్రం ముక్కుకు వాడారు. ఆ చిలక ఏంటంటే రెక్కలు కట్టారు. ఆ రెక్కలకు కూడా నందివర్ధనం పువ్వులతో కట్టారు అనమాట. తోక కూడా నందివర్ధనం పువ్వులు, ముద్దగన్నేరు పువ్వులు, ఈ ఆముదం ఆకులతో తోక అయితే అలంకరించారు. ఇంకోటి ఏంటంటే మనకి నందివర్ధనం పువ్వులతోటి 2 పుల్లలు తయారు చేసి, ఆ పుల్లలు ఏంటంటే అమ్మవారు చేతికి పట్టుకున్నట్టుగాను లేకపోతే అమ్మవారు దండలో గుచ్చినట్లుగాను గుచ్చడానికి కూడా ఆ చిలకనైతే తయారు చేశారనమాట అండి. అసలు చూస్తే నిజంగా రామచిలకనే, అచ్చంగా రామచిలకనే చూసామా అన్నట్టు ఆ ఫీల్ ఉంటుంది అనమాట. అంటే ఆ కిందనేమో ఆ బొద్దుగా ఉన్నట్టు ఆ తోక రెక్కలు అవన్నీ చాలా అంటే చాలా, అదంతా కూడా ఒట్టిగా చేత్తోనే తయారు చేశారు తప్ప ఇంకేమీ కాదనమాట. దానికి ఊరికనే దారాలు కూడా కాదండి, ఇప్పుడు మనం దీనికి చుట్టడానికి దారం వాడుతున్నాం. సో ఫైనల్గా చిలక అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే స్టిక్కర్లు తీసుకుంటున్నాను, రెడ్ కలర్ స్టిక్కర్లు. సో మన అందరి ఇళ్ళల్లో అవైలబిలిటీగానే ఉంటాయి అవి. అయితే చిలక సైజుకి తగ్గది తీసుకున్నాం అనుకోండి అందంగా కనిపిస్తుంది. ఇవి కాదు మామూలుగా మేము ఇంకేదైనా పెట్టుకుంటామని అనుకుంటే ఒక 2 గొండు సూదులు తీసుకొని చక్కగా రెడ్ కలర్ పూసలు ఏవైనా ఉంటే వాటిలో గుచ్చి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అయితే నేను ఏంటంటే ట్యాబ్లెట్ కవర్ ఒకటి రెడ్గా ఉంటుంది కదండి, నేను అది తీసుకున్నాను. అది తీసుకుని చిలక ముక్కుకు వాడుతున్నాను అనమాట. సో దానికి నేను గుండు సూది వాడుతున్నాను. నేను ఈ చిలక అంతటికి కూడా ఒకే గుండు సూది వాడాను, సింగిల్ గుండు సూది అనమాట అది. సో అది గుండు సూది మనకి ఆ చిలక మూతి ఎలా ఉందో ఆ షేప్లో మనం దాన్ని డిజైన్ చేసుకుని గుండు సూదికి అటాచ్ చేసి గుచ్చేయడమేనమాట అండి. సో చిలక ఫైనల్ లుక్ అయితే అదనమాట. సో మొత్తానికి చిలక అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చింది అనే టైంకి ఏంటంటే చీకటి పడిపోతూ ఉంటుంది, అలా చీకటి పడిపోయింది అనమాట. చూసారా అండి, ఇక్కడ కొంచెం ఇది బెల్ట్లా చేశాను అని అన్నాను కదా, అది కొంచెం లూజ్ అయితే ఇంకొక కొబ్బరాకు దానికి అటాచ్ చేశాను అనమాట. అలా అటాచ్ చేసి మందార ఆకులతోటి ఇవన్నీ ఇలా పెట్టాను. కాకపోతే ఈ చిలక ఏంటంటే మనకి నచ్చిన షేప్లో ఉంచుకోవచ్చు అనమాట. నచ్చిన షేప్లో ఇది మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ లోపల మనం ప్రిపేర్ చేసే బాడీ స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అలాగే ఎక్కడ ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో కొంచెం ఎక్కువ కొబ్బరి పీచు పెట్టి అల్లుకుంటే కనుక మనకి అది ఎప్పుడు సేమ్ ఎలా ఉన్న షేప్ అలానే ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా సరే రెక్కలు అటాచ్ చేసుకోవచ్చు అంటే ఇంకొక 4 ఆకులు ఎక్కువ పడతాయి తప్ప అదేం కష్టమైన పని ఏమీ కాదండి. అక్కడ కొంచెం ఒత్తుగా ఆ రెక్కల ప్లేస్లో ఒత్తుగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను తయారు చేసిన చిలక అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ చిలక తయారు చేసే లోపల చీకటి పడిపోయింది. సో వీడియో అంతా ఫుల్ లైటింగ్ పెట్టి ఎడిట్ చేశాను అనమాట అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ స్వీటీ.